హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పెద్ద మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. మూవీ ఎలా ఉండింది అనేది అయితే. సో ఈ సండే కూడా వచ్చింది, మీరు సండే వెళ్ళాలా లేదనేది కూడా మనం చూసుకొని మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఉంటారు, వెళ్ళాలని ఫస్ట్ డే టికెట్స్ దొరక్క చాలా మంది అయితే ఆగిపోయింటారు. సో ఇప్పుడు మీకు వెళ్ళే మూవీకి వర్తా కాదని నేనైతే చెప్పేస్తాను భయ్య. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి ఈ వీకెండ్ అంటే సండే మీరైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే భయ, స్టోరీ లైన్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది, బట్ స్టఫ్ ఉన్న స్టోరీ లైన్ అనమాట. సో అదేం లేదు, మనకి విజయనగరం అయితే ఉంటుంది. విజయనగరం కింద అంటే ఒక కొండ ప్రాంతం అయితే ఉంటుంది, అక్కడే హీరో అయితే ఉంటాడు అనమాట. జగపతి బాబు కూడా అక్కడే అనమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఊరి నుంచి విజయనగరం వెళ్ళడానికి వేరే దారి అయితే ఏం లేదనమాట. సో వాళ్ళు రైలు కావాలని అయితే పోరాడుతుంటారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ జగపతి బాబు అయితే రైలు ఆపడానికి అయితే ప్రయత్నిస్తుంటాడు. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తుంటారు అనమాట. చివరికి ఎప్పుడో ఒకనాడు ఆగుతారని ఒక నమ్మకంతో అయితే చేస్తుంటాడు అనమాట. ఇంకా జగపతి బాబు అయితే కలెక్టర్ ఆఫీస్కి ఇలా చాలా ఆఫీస్కి అయితే వెళ్ళి ట్రై చేస్తాడనమాట, వాళ్ళ ఊరి రైల్వే స్టేషన్ కోసం అయితే. బట్ ఎవరైతే సహకరించారు భయ, ఎందుకంటే వాళ్ళ ఊరికి ఒక పేరు లేదు, వాళ్ళ ఊరోళ్ళకి గుర్తింపు లేదు, ఓటర్ కార్డు లేదు, అంటే ఓట్లు వేసే కూడా లేదని. సో ఆ పొలిటీషియన్ అయితే దానికైతే అప్రూవల్ అయితే చేయలేకపోతాడు అనమాట, ఎందుకంటే ఒక గుర్తింపు లేదని. సో ఇంకా ఆ గుర్తింపు కోసం అయితే పోరాడుతుంటారు భయ. ఇది స్టోరీ లైన్ అయితే మెయిన్ కాన్సెప్ట్. ఇంకా మన రామ్ చరణ్ అన్న చూసుకుంటే మాత్రం క్రికెట్ ప్లేయర్ అనమాట. మామూలుగా అయితే ఉన్నాడు క్రికెట్లో అయితే. ఆయన కొట్టే షాట్స్కి మీరు కానీ క్రికెట్ లవర్స్ అయితే మాత్రం ఫిదా అయిపోతారు. అదే తన ఎంట్రీ సీన్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా హీరోయిన్ ఎంట్రీ, ఇంకా దాని తర్వాత కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతాయి, అంటే పాలిటిక్స్ ప్రకారంగా అయితే. సో అలా అయితే తన క్రికెట్ టీంలో ఉన్న ప్లేయర్స్ తనకు ఆపోజిట్ అయితే వెళ్తారనమాట. సో ఇంకా ఆ ప్లేయర్స్ అదే మనకు తెలిసిన ప్లేయర్ ఎవడనేది అయితే రామ్ బుజ్జర్ సినిమాలో క్యారెక్టర్ అయితే, కానీ రియల్ లైఫ్లో మనకు అందరికీ తెలిసిన ప్రకారం చూసుకుంటే మున్నా బాయ్ అనమాట. సో ఇతనే అనమాట. సో కాబట్టి వీళ్ళకి అంత వ్యతిరేకం వెళ్తాడు. సో వీళ్ళనైతే ఆటలు అయితే ఆడిపించుకుంటారు, కానీ ఛాన్స్ రాకుండా అయితే చేస్తాడనమాట. సో మళ్ళీ ఆపోజిట్ టీం పోతాడు, ఆపోజిట్ టీం వాళ్ళు కూడా అలాగే చేస్తారనమాట. సో ఇంకప్పుడు క్రికెట్ ఇంకా ఆడి వదిలేస్తాడనమాట. ఇంకా తర్వాత ఇంక కుస్తీలకి అయితే ఎంటర్ అయిపోతాడు భయ రామ్ చరణ్ అయితే. సో కుస్తీలకి ఎలా ఎంటర్ అవుతాడంటే, ఇప్పుడు నేను చెప్పే కదా, వీళ్ళకైతే ఒక ఫైట్ అయితే జరుగుతుంది క్రికెట్లో. అంటే ఫైట్ కాదు, క్రికెటే ఒక ఫైట్ అనమాట వాళ్ళకి. సో ఇంకా తన టీమ్స్ అండ్ ఆపోజిట్ టీము మొత్తం ఇలా అయితే ఒక ఫైట్ అయితే జరుగుతుంది భయ క్రికెట్ మీద అయితే. సో ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఈగో అడ్డం వచ్చి మనోడైతే ఆపేస్తాడు అనమాట. మనలాగే ఈగో మ్యాటర్స్ అనమాట. ఇంకా కుస్తీ అయితే నేర్చుకుంటాడు అనమాట, తన ఊరి కోసము, ఒక గుర్తింపు కోసము. అలా తను నేర్చుకుంటూ ఒలింపిక్స్ వరకు అయితే వెళ్తాడనమాట. అండ్ ఇంకా బై ద వే రియాలిటీ మాట్లాడుకోవాలంటే భయ, ఈ కుస్తీలు ఈ బాడీ కోసం అయితే రామ్ చరణ్ ఇంత కష్టపడాలి భయ, చాలా అయితే కష్టపడ్డాడు. మీరు మస్తా వీడియో సాంగ్ చూసుకుంటే అర్థమవుతుంది, తను అక్కడే వచ్చి జిమ్ చేసుకుని అయితే వెళ్తాడు. సో అప్పుడు కూడా అయ్యప్ప సమ్ మాలలో అయితే ఉంటాడు అనమాట. సో సెట్స్లోనే జిమ్ చేసి ఇంకా షూట్ అయితే చేస్తారనమాట. సో చాలా కష్టపడ్డాడు భయ ఆ బాడీ కోసం అయితే. అండ్ మెయింటైన్ చేసే కూడా చాలా అయితే కష్టపడ్డాడు. అండ్ ఇంజురీస్ అయితే జరిగాయి, ఒకటి ఐకి అయితే జరిగింది. అండ్ ఇంకా తన చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయిందనమాట. మనం ప్రీలీజ్ ఈవెంట్లు అయితే చూసుకోవచ్చు అనమాట. సో అంత జరిగినా వద్దొద్దు బుజ్జి, మనం షూట్కి అయితే చేద్దాం, షూట్ అయితే తొందరగా అయిపోవాలా, అనుకున్న డేట్కి రిలీజ్ కావాలని మూవీ అయితే చాలా కష్టపడ్డాడు భయ్య. సో దానికైతే హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ అన్నకి. అండ్ ఇక్కడే భయ మనకైతే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది భయ మూవీలో అయితే. అదేంటంటే మీరు థియేటర్లో చూడాలనుకుంటే థియేటర్లో అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి అయితే కొంచెం స్కిప్ అయితే చేయండి, ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ అయితే స్కిప్ అయితే చేసుకుని అయితే మీరైతే వెళ్ళండి. లేదు మేము చూడాలనుకుంటే మాత్రం చెప్పేస్తాం మీకు. ట్విస్ట్ ఏంటంటే తన కాలు అయితే ఫ్రాక్చర్ అయితే అవుతుంది భయ మనకి మూవీలో అయితే. సో సెమీఫైనల్స్ వరకు అయితే వెళ్తాడు. దాని తర్వాత సెమీఫైనల్స్లో అయితే కళ్ళు తిరిగి పడిపోతారు. తీరా 3 days తర్వాత అయితే మెలకు వస్తుంది. సో అప్పుడు చూస్తే ఫైనల్స్ కూడా అయిపోయింటాయి. సో ఇంకప్పుడైతే ఇంకా కుస్తీలో కూడా అయితే ఓడిపోతాడు అనమాట మన హీరో. ఇంకా తను కాస్త రికవర్ అయినాక అయితే తను అయితే ఢిల్లీకి అయితే వెళ్తాడు. అది ఎందుకు వెళ్ళాడు అనేది మీరు మూవీలో అయితే చూసి అయితే తెలుసుకోండి. ఇంకా దాని తర్వాత ఇంకా ఢిల్లీలో అయితే ఇంకా రన్నింగ్ గేమ్ అయితే చూస్తాడనమాట. సో ఇంకా దాని తర్వాత అయితే తన కాలు ఫ్రాక్చర్ అయిందన్న కదా. సో ఇంకా అలా అని తను రన్నింగ్కి అయితే వెళ్తాడు. రన్నింగ్లో ఉన్న ట్విస్ట్ ఏంటనేది అయితే మీరు ఇంకా సినిమా చూసి అయితే తెలుసుకోండి. కాలు ఫ్రాక్చర్ అనేది అయితే తెలుసు. సో నెక్స్ట్ ట్విస్ట్ ఇంకోటి ఉంది, అదైతే చెప్పను. సో అది మూవీలో అయితే చూసి తెలుసుకోండి అనమాట. ఇంకా ఎంతకన్నా నేను స్టోరీ ఎక్కువ లీక్ చేస్తే మీరు ఒకవేళ మూవీకి వెళ్తే మీకు మూవీలో చూసేటప్పుడు ఇంట్రెస్ట్ అయితే రాదనమాట. సో అందుకని నేనైతే ఎక్కువ లీక్ అయితే చేయలేదు. సో ఇంకా మీరు మూవీకి వెళ్ళకూడదు అంటే భయ, నేను కొన్ని రీజన్స్ అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ హార్డ్ వర్క్, తన యాక్టింగ్కి అయితే మనం అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకొని అయితే వెళ్ళొచ్చు కళ్ళు మూసుకొని. సో అంత బాగుంటుంది తన యాక్టింగ్ అయితే. అండ్ ఇంకా మూవీ స్టోరీ లైన్ కూడా బాగానే ఉంటుంది భయ, దాంట్లో అయితే కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ ఇంకా యాక్షన్ సీన్స్ కానీ మనకి సాంగ్స్ కానీ ఇంకా తెలిసినదే ఎంతెంత వైరల్గా ఉన్నాయో. సో మీరైతే ఈ వీకెండ్స్లో అయితే మనకి ఏ మూవీస్ లేవు, ఈ మంత్లో కూడా ఏ మూవీస్ అయితే లేవు పెద్ద మూవీస్. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళాలన్నా ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా ఫ్రెండ్స్తో వెళ్ళండి, గర్ల్ ఫ్రెండ్స్ పోవాలన్నా గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు.
నన్ను అడిగితే మాత్రం మీరు పెట్టే టికెట్ ప్రైస్కి అయితే మీరు మూవీ చూసి వచ్చాకైతే వర్త్ అయితే అనిపిస్తుంది భయ్య. సో ఒకసారి వెళ్ళి అయితే చూసేస్తారా అండి, మూవీ అయితే మంచిగా అయితే ఉంటుంది. సో ఇంక ఇది భయ్య, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.